ఈరోజు ఒకటి నాకు చాలా అర్థమైంది ఏంటంటే, రమేష్ గారు ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీని తన కుటుంబంగా చూసుకుంటున్నారు. మీ అందరూ కూడా అదే రకమైన సర్వీస్ ఆయన అందజేస్తున్నారు. అలా ఉన్న కంపెనీ ఎప్పుడు కూడా చాలా ప్రాస్పర్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక కార్పొరేట్ నుంచి పొలిటీషియన్గా వచ్చిందాన్ని కాబట్టి మా ఎంప్లాయీస్ని కూడా మేము అదే దృష్టితో ఎప్పుడూ చూస్తాం. ఆ అనుబంధం వేరుగా ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా చాలా ఏళ్ళు పనిచేస్తారు, వదిలి వెళ్ళడానికి కూడా బాధపడతారు. ఆ ఎన్వైర్న్మెంట్ ఇక్కడైతే ఖచ్చితంగా కనిపిస్తున్నది. చాలా సంతోషం రమేష్ గారు. అలాంటి నేను కంపెనీ మన నియోజకవర్గంలో ఉంది అని నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నియోజకవర్గ శాసనసభ్యురాలుగా, అలాగే ప్రజల మనిషిగా, ఎందుకంటే ఈసారి ఎలక్షన్స్లో సుమారు 40,000 మెజారిటీ ఇచ్చి చరిత్రలో ఇంతకు ముందెప్పుడు లేని విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. ఒకే ఒక ఉద్దేశంతో ఏదైనా మంచి చేస్తాను, చదువుకున్న దాన్ని ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి మంచి చేస్తానని ఆ డైరెక్షన్లోనే నేను నడుస్తున్నాను. ఎప్పుడు కూడా పార్టీ లైన్ దాటను. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, పదవులు అనేది అలంకారం మాత్రమే, దాని గురించి మనం వరి అవ్వకూడదు. పదవి ఉన్నా లేకపోయినా కూడా మనం ప్రజల కోసం పోరాడాలి, వాళ్ళ సమస్యల మీద ఎప్పుడు కూడా మనం స్పందించాలి అని నేను ఈరోజు ఈ సభాముఖంగా కోరుకుంటున్నది. ఇంతకుముందు కూడా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరు కోట్ల కంపెనీలను కలవడం జరిగింది. ఆ రోజు కూడా ఇదే సందేశం ఇవ్వడం జరిగింది. మీ క్యాంపస్ చాలా అందంగా ఉన్నది, చాలా నీట్గా ఉంచారు. అలాగే చుట్టుపక్కల విలేజ్ డెవలప్మెంట్ ప్రాంతం కూడా నీట్గా ఉంచి పొల్యూషన్ ఫ్రీగా ఉంచుతారని రమేష్ గారిని ఈ సభా వేదికలో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనందరం కలిసి ఈ ప్రాంతాన్ని అందంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి. తాగునీరు ప్రధాన సమస్య ఈ నియోజకవర్గానికి. దాని